మున్సిపల్ గవర్నర్ చైర్మన్ గారికి మళ్ళా మరియు మన జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్కి నమస్కారం. మేము ఇక్కడ నా జీవితంలో మొట్టమొదటిసారి ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఖచ్చితంగా మీ సమస్యలు ఏమన్నా నాకు మాట 10 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తాను. ఆ పోరాటానికి మేము కూడా మద్దతు నిలిచి ఖచ్చితంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి నేను చైర్మన్ గారు పర్సనల్గా పోయి ఆ రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి మీకోసం మేము ఖచ్చితంగా మా సమయాన్ని కేటాయించైనా సరే మీకు ఆ పట్టాలు అందించేటట్టు ప్రయత్నం చేస్తాం. మీకు ధన్యవాదాలు మాకు సన్మానించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు TWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జమ్మిగుండ యోహన్ గారు మరియు సంపదన్న గారి ఆధ్వర్యంలో అంటే వారి ఆహ్వానం మేరకు వచ్చి వారు ఇచ్చినటువంటి సన్మానాన్ని స్వీకరించడం జరిగింది. ఈ సన్మానంతో పాటు అనేక సమస్యలను కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా TWJF సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏదైతే వచ్చే క్రమంలో కొంత ఇబ్బందులు ఆటంకాలు ఎదురైన విషయం మాకు కూడా తెలుసు. వీళ్ళందరికీ కూడా ఇందులో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా మున్సిపల్ చైర్మన్గా మరి వైస్ చైర్మన్గా మాకు బాధ్యత. ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కాకుండా ముఖ్యంగా ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి ప్రజా సమస్యలకి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి వారధిగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులని మనం గుర్తించకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఏది కూడా ప్రపంచానికి తెలియదు కనుక వీళ్ళని మొదటి వరుసలో గుర్తించాల్సిన అవసరం ఉంది. మా వంతు తోడ్పాటుగా ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం వచ్చినా ఫ్రంట్ లైన్లో వారియర్స్గా ఉన్నటువంటి వీళ్ళకి మా యొక్క పూర్తి సహాయ సహకారం ఉంటాయని తెలియజేస్తూ జమ్మిగుంట పట్టణ మున్సిపల్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన నాటి నుంచి ప్రతి వార్డులో కూడా వార్డు విజిట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనేక సమస్యలు నా దృష్టికి మా గౌరవనీయులు వైస్ చైర్మన్ జావేద్ గారి దృష్టికి కూడా రావడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఒక నెల రోజుల తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ ఏ వార్డులో ఏమేమి వర్క్స్ ఉన్నాయి, ఏమేమి అభివృద్ధి చేయాలి, అసలు ఇప్పటివరకు పెండింగ్ వర్క్స్ ఏమి ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. ఏ వార్డుకి వెళ్ళినా కూడా డ్రైనేజ్ అనేది అసలు ఎంట్రీ ఎగ్జిట్ వాటర్ డ్రైనేజ్ లేదు. అలాగే ఇప్పుడు రానున్న వేసవికాల దృష్టిలో పెట్టుకొని మంచినీరుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా వాటర్ పైప్ లైన్ లీకేజ్లు అవి కూడా మరమ్మతులు చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు రంజాన్ నెల కూడా ప్రారంభమైంది. ఆ కార్యక్రమాలు కానీ అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. జమ్మిగుంట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, 1 నెల 2 నెలల లోపు పూర్తిగా అసలు జమ్మిగుంటకు కావాల్సిన నిధులెంత, ప్రభుత్వాల నుంచి మనం తీసుకోవాల్సినంత అనేది కూడా మళ్ళీ మీ ముందు ఒక ప్రత్యేక సమావేశం ద్వారా మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కౌన్సిల్ సమావేశం మొదటి సమావేశం కూడా కాలేదు. ఒక 10-15 రోజులలో మొదటి కౌన్సిల్ సమావేశం పూర్తయిన తర్వాత నేరుగా ప్రజా సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఏ చిన్న సమస్య వెంటనే స్పందించేటట్టుగా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఎక్కడ ఎవరు ఒక రూపాయి ఆశించకుండా నేరుగా మీ వద్దకు చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు. నమస్కారం.